ఓం నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం వనదుర్గాయ నమ. ఓం కొండదేవతాయ నమ. జై సమ్మక్కాయ నమ. సారలమ్మాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2025 మీనరాశి. ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళకి నవంబర్ మాసం, నవంబర్ నెలలో మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ జీవితము, స్థానము, యోగము, నక్షత్రము, స్థాన బలము, పూజ బలం. వీళ్ళకి విద్యాపరంగా చాలా వరకు భగవంతుడు ఇచ్చినంత వరకు చదువు పరంగా, తెలివి పరంగా, ఆలోచన పరంగా చాలా వరకు ఐడియాలు ఉంటాయి వీళ్ళకి. కాబట్టి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఎడిపోదాం అనుకున్నా కూడా వీళ్ళు ఎక్కువగా థింకింగ్ ఎక్కువ చేస్తుంటారు. చదువు పరంగా ఎక్కువగా చదువు, ఆలోచన, ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఎంత చదివినా కూడా ఏదో ఒక చిన్న సబ్జెక్ట్లో బ్రేక్ అయిపోతుంటారు. కాబట్టి ఇలా మైండ్లో ఉండాల్సినవి పెద్ద పెద్ద ఆలోచనలు, పెద్ద పెద్ద ఐడియాలు, పెద్ద పెద్ద ఆలోచనలు ఉంటాయి. కానీ ఇలా మనసులో అనుకున్న ప్రయత్నాలు చాలా పెద్దగా ఉంటాయి. చేసే పనులు చాలా చిన్నగా కనబడుతుంటాయి. చేతి కాడికి వచ్చినవి నోటికి అందుకోకుండా నమ్మిన వాళ్ళు, స్నేహితులు, మిత్రులు, బంధువులు చాలా వరకు వీళ్ళని ఇబ్బంది పెడుతుంటారు. మరి చేతి కాడికి వచ్చింది నోటికి అందుకోకుండా పోవటం, లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, ఏ కార్యక్రమం చేసినా కూడా ఏదో ఒక సమస్య ఎదురు కావటం, అనుకున్న పనులు విజయవంతంగా కాకోకుండా ఉండటం, ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని అనుకున్నా కూడా ఆ పని కరెక్ట్గా సక్సెస్ కాకోకుండా ఉండటం, ఇలాంటివి జరుగుతుంటాయి. మరి చదువు పరంగా చూసుకుంటే మంచి చదువు, విదేశాల ప్రయాణాలు అద్భుతంగా కనబడుతున్నాయి. మరి వ్యాపార పరంగా, బిజినెస్ పరంగా చూసుకుంటే ఎక్కువగా పార్ట్నర్షిప్ ఎక్కువగా ఉండకూడదు. కాబట్టి వీళ్ళు ఏ వ్యాపారం చేసినా, ఏ బిజినెస్ చేసినా కొద్ది జాగ్రత్తలు పాటించాలి. స్నేహధర్మంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార పరంగా, బిజినెస్ పరంగా అతి జాగ్రత్తగా ఉండాలి. ఆ అతి జాగ్రత్త వల్ల వీళ్ళకి ఎన్నో విధానాలుగా మంచి జరుగుతుంది. ఈ నవంబర్ మాసమున కొన్ని కార్యక్రమాలు, కొన్ని పనులు, కొన్ని సక్సెస్ కావాల్సిన టయాలు కూడా కొన్ని అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. మరి ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా కూడా ఇలా కుటుంబంలో మనశ్శాంతి లేకోకుండా, కొన్ని రంగాలలో కొన్ని అభివృద్ధిగా రాకోకుండా, కొన్ని రంగాలలో చేతికాడికి వచ్చిన చేజారిపోవటం, మరి ఇలా జాతక యోగంలో లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి. మరి వీళ్ళకి ప్రయాణాలు, మార్పులు కొన్ని అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. విద్యా రంగంలో కూడా కొన్ని మార్పులు, మరి వీళ్ళకి గవర్నమెంట్ పరంగా కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలు, పెద్ద పెద్ద ప్రమోషన్లు కొన్ని చేయాల్సినవి కూడా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కొన్ని ఉన్నాయి. మరి ఏ కార్యక్రమం చేసినా కూడా ఈ నెల 19వ తారీఖు నుంచి వీళ్ళకి రావు దశ అనేది ప్రారంభం అవుతుంది. ఈ రావు దశ ప్రారంభం అయిన కానించి మరి వీళ్ళకి డబ్బులు కానీ, బంగారం కానీ, ఆస్తులు కానీ, భూములు కానీ మార్పులు రాబోతున్నాయి. చేంజెస్. మరి దాంట్లో కూడా చాలా మంది కొంతమంది లేనిపోయిన దాంట్లో కొంత ఇరికించేసి వీళ్ళని కటకటాల పాలు పంపియాలని, లేనిపోయిన సికాకులు పెట్టాలని, మనశ్శాంతి లేకోకుండా ఉంచాలని, వీళ్ళ మీద ఏదో ఒక నింద వేసి వీళ్ళ కుటుంబంలో మనశ్శాంతి లేకోకుండా చేయాలని కూడా చాలా వరకు నరదిష్టి, నరకన్ను, నరఘోష, నరప్రయోగం అనేది ఎక్కువగా కనబడుతుంటుంది. కాబట్టి ఈ నరకన్ను, నరదిష్టి, నరప్రయోగం వల్ల డబ్బులు కానీ, మనశ్శాంతి కానీ, ఒకరి మాట ఒకరికి అనుకూలం లేకోకుండా ఉండటం కానీ, ఇలాంటి కొన్ని సంఘటనలు కొన్ని ఎదురవుతుంటాయి. కాబట్టి వీళ్ళు చేయాల్సిన విషయం ఏంటంటే విద్యాపరంగా చాలా వరకు బ్రేక్ అయిపోతుంటారు. చదువు పరంగా చదవాల్సింది ఒక రకంగా అయితే ఇంకో రకంగా పోతుంటారు. వీళ్ళ మైండ్లో ఒకటి ఉంటే ఇంకో ఫీల్డ్కి వెళ్ళిపోతుంటారు. వీళ్ళు అనుకున్న ఫీల్డ్ కాకోకుండా మధ్య ఫీల్డ్లో పోయి బ్రేక్ అయిపోతుంటారు. దానివల్ల కొంత ఇబ్బందికరం కావటం, నమ్మిన వాళ్ళు మోసం చేయటం, స్నేహితులలో ఇబ్బందులు కావటం, ప్రేమించిన స్త్రీ నుంచి కొన్ని ఇబ్బందులు రావటం, ప్రేమించిన ఒక స్త్రీకి పురుషుడి నుంచి ఇబ్బందులు కడగటం, మరి ఆ స్త్రీకి ఎన్నో రోజుల నుంచి తల్లిదండ్రుల మాట కూడా వినకోకుండా ఆ ప్రేమించిన వాడి గురించే ఎక్కువగా కొన్ని ఆశలు పెట్టుకొని ఎదురు చూసి కళ్యాణం చేసుకునే టైం కల్లా ఆ టైంలో ఏదో ఒక విషయంగా ఒక మాట మాట్లాడి మరి కళ్యాణం ఎప్పుడు చేసుకుంటామని ఒక మాట అడగంగానే, ఓ మా అమ్మ, మా నాన్న ఉద్యోగం వచ్చిన తర్వాత చేసుకోమంటున్నారు, కాబట్టి నేను సెటిల్మెంట్ కావాలి, నేను అది కావాలి, ఇది కావాలని లేనిపోయిన మాటలు చెప్పి మోసం చేసి, ఇబ్బంది చేసి
ఆమెని ఎంతో ఇబ్బందికరంగా చేసి మోసం చేసి పోయిన వాళ్ళు మనం ఎంతో మంది చూస్తున్నాము. కాబట్టి ఎంతో మంది మోసం చేసే జాతక యోగం కనబడుతుంది. కాబట్టి మీరు ఏదైనా సరే ఒక ప్రేమించేటప్పుడు గాని, ప్రేమ ఇచ్చేటప్పుడు, ప్రేమ తీసుకునేటప్పుడు మీరు బాగా ఆలోచించి, ఐడియా చేసి, ఆచితూచి అడుగేయాలి. తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో చిక్కులు, ఎన్నో విధానాలు కనబడుతున్నాయి. కాబట్టి ప్రేమ విషయంలో అతి జాగ్రత్తగా ఉండండి. మరి డబ్బు సమస్య. మీ చేతికుంటా డబ్బులు ఇస్తే తిరిగి రావు. ఇచ్చేటప్పుడు సంతోషంగా నవ్వుకుంటూ ఇస్తారు. మళ్ళీ అవి తిరిగి వచ్చేటప్పుడు సమస్యలు ఎక్కువైపోతుంటాయి. ఆ సమస్యల వల్ల లేనిపోయిన సమస్యలు, చిన్న చిన్న సమస్యే పెద్ద సమస్య అవుతుంది. మరి వీళ్ళు చేయాల్సిన పూజా బలం ఏమిటి? ఏ దేవుణ్ణి పూజిస్తే బాగుంటుంది? ఏ దేవుణ్ణి కరుణిస్తే ఏ దేవుడు కరుణిస్తాడు? ఏ దేవుణ్ణి పూజిస్తే మాకు సమస్యలు తీరిపోతాయి? మరి ఎక్కడ పోతే మాకు మంచి జరుగుతుందా అని చాలా మంది చాలా విధానాలుగా ఎదురు చూస్తుంటారు. కాబట్టి మహావిష్ణువుని పూజించాలి. మహావిష్ణువుని పూజించినట్టుగైతే వీళ్ళకి అష్ట ఔషధ్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి, ఆరోగ్యము, కుటుంబము, మనశ్శాంతి, స్త్రీ విశేషాల్లో కూడా అన్ని విషయాలలో వీళ్ళకి 100% వీళ్ళకి కరెక్ట్గా సక్సెస్ అయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి. మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళు చేసిన పూజలు, వీళ్ళు చేసిన కష్టం అది చేతికాడికి వచ్చి అర్థం కావటం, ఎవరు నమ్ముతామో వాళ్ళ నుంచి మోసం జరగటం, దాని నుంచి కొన్ని సికాకులు, ఇబ్బందులు కొన్ని ఎదురు కావటం, ఇలాంటి సమస్యలతో కొంచెం ఇబ్బంది అయ్యే వాళ్ళందరికీ ఒక మంచి అవకాశము, ఒక మంచి టైము అది ఆ భగవంతుడు దయ వల్ల మీకు రాబోతుంది. కాబట్టి మరి ఎన్నో పూజలు చేశారు, ఎక్కడెక్కడో గుళ్ళకి వెళ్ళారు, ఎన్నో పూజలు చేశారు, ఎన్నో దర్శనాలు చేశారు. కానీ ఏ దర్శనాలు చేసినా, ఏ దేవుణ్ణి పూజించినా, ఎక్కడికి పోయినా, ఎవరిని ప్రేమించినా, ఏ బంధువుని అభిమానించినా, ఏ స్నేహితుడు మిత్రుడిని అభిమానించినా కూడా లేనిపోయిన సమస్య మీకు ఎదురవుతుంటుంది. మరి ఎందువల్ల? దానికి కారణం ఏమిటి? మరి మీ మీద కొన్ని ప్రయోగాలు కొన్ని కనబడుతున్నాయి. శాతావతి, బాలావతి, శాతబడి, సెల్లంగి ఇలాంటి కొన్ని చెడు ప్రయత్నాలు, చెడు పూజల వలన మీ కుటుంబంలో సతమతం అయిపోతుంటారు. మీకు ఏ పని కరెక్ట్గా సెట్ కాదు. ఇంట్లో మనశ్శాంతి ఉండదు. భార్యాభర్తల మధ్యలో కొన్ని గొడవలు, అన్నదమ్ముల మధ్యలో కొన్ని లేనిపోయిన శకాకులు, ఇలాంటి సంఘటనలు, లేనిపోయిన సమస్యలతో సతమతం అయ్యే వాళ్ళందరికీ మీరు చేయాల్సిన ఈ మహావిష్ణుని పూజా బలం చేసినట్టుగైతే మీరు మీ చేతుకుంట దానం చేయాల్సిన పండ్లు, వస్త్రములు దానం చేయాలి. అన్నదానం చేయండి. మీకు చాలా వరకు ఆరోగ్యం కానీ, కుటుంబంలో అమ్మా నాన్న ఆరోగ్యాన్ని కానీ కాపాడుకోండి. వాళ్ళని మీరు ఒక స్థాయిగా చూడండి. వాళ్ళకి ఒక గూడు లాంటిది ఒకటి ఏర్పాటు చేయండి. స్థానం అనగా ఇల్లు, వాళ్ళకి ఒక స్థాన చరణాన్ని నిలబెట్టండి. కాబట్టి వాళ్ళ మాట మీరు తీసుకొని ఏ పనైనా మీరు చేయండి. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది బాధపడుతూ ఎన్నో పనులు చేయలేక పరిస్థితిలో ఉన్నారా? ఎంతో బాధపడుతూ ఉన్నారా? కాబట్టి మీరు బాధపడే వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం వచ్చింది. కాబట్టి మీరు ఇప్పుడు ఏ సమస్య ఉన్నా, ఎలాంటి బాధలో ఉన్నా ఈ కింద ఉండాల్సిన నెంబర్గా మాకు ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ జాతకాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి మీకు ఏ సమస్య ఎదురవుతుందా అనేది మేము చూసి దానికి దగ్గర మేము చూసి చెప్పగలుగుతాం. కాబట్టి సమస్యలు అంటే మనుషులకి సమస్య లేని మనుషులు లేరు, బాధలు లేని మనుషులు లేరు. కాబట్టి ప్రతి ఒక్క మనిషికి కావాల్సింది డబ్బు. మరి డబ్బే అన్నిటికీ ప్రధానం. మరి ఆ డబ్బు విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఆ జాగ్రత్తలు తీసుకోకుండా ఇప్పుడు వచ్చిన 10 రూపాయలు మనం ఖర్చు పెట్టామనుకోండి, రేపు మనకి కష్టం వచ్చినప్పుడు ఆ 10 రూపాయలే మనకి 1000 రూపాయలు అవుతాయి. కాబట్టి ఆ డబ్బులు రూపాయి మనం ముడేసుకొని మనం దాన్ని జాగ్రత్తగా చేసుకునేట్టుగైతే మీ కుటుంబానికి మంచిగా, నీకు మంచిగా జరుగుతుంది. కాబట్టి ఏ సమస్య ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.